వందనాలు స్తోత్రాలు నాయన. మరొకసారి ప్రభు ఈ రాత్రి కాల సమయంలో అయా తండ్రి, అయా ప్రభు మరి 12-1 గంటల మధ్యలో నాయన అర్ధరాత్రి ఆనాడు పౌలు శీలలు అర్ధరాత్రి ప్రార్థించినప్పుడు నాయన అలనాటి ప్రార్థనలు దేవా పౌలు శీలలు ప్రార్థించగా పరిశుద్ధాత్మ తండ్రి సంఖ్యలు నాయన విడిపోయినట్టు పరిశుద్ధాత్మ తండ్రి సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థిస్తూ ప్రకటిస్తుండగా ఇక్కడ ఉన్న కూడి ఉన్న ప్రతి బిడ్డల కుటుంబంలో నిత్యముగా సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో సంఖ్యలు నిత్యముగా విడిపోవునుగాక, ప్రతి బంధకాలు కాలిపోవునుగాక, అప్పుల సమస్యలు కొట్టివేయబడునుగాక, ప్రతి కుటుంబంలో సమాధానము కలుగునుగాక, ప్రతి కుటుంబంలో నూతన కార్యాలు జరుగునుగాక, ప్రతి కుటుంబంలో మాత్రిక శక్తులు విడిపోవునుగాక, అంధకార శక్తులు కాలిపోవునుగాక, కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యలు విచ్ఛిన్నమై నిత్యముగా సమాధానం ఆత్మతో పరిశుద్ధాత్మ దిగునుగాక, యేసుక్రీస్తు నామములో నీ కృప కలుగునుగాక, నీ కనికరము దిగునుగాక, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ కనుదృష్టి మాత్రమే ప్రతి కుటుంబంలో నిలిచి ఉండునుగాక, యేసుక్రీస్తు నామములో కనికరము పొందుకొందురుగాక, ఆత్మాభిషేకంతో నింపబడుదురుగాక, వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో అయ్యా వారు ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యములతో నిత్యముగా నీ శక్తితో నీ ఆత్మతో నీ బలముతో నిత్యముగా బయలుదేరి సంతోష ఆనంద గానముతో బయలు వెల్లుదురుగాక. అడ్డు ఆటకు పనిచేస్తున్న సాతాను దురాత్మ దుష్టుల క్రియలు శోధనలు శ్రమలు ప్రతి బంధకం శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో భూమి మీద బంధిస్తుండగా పరలోకంలో బంధించబడినట్టు ఈ రాత్రి కాల సమయంలో ప్రతి కుటుంబంలో అడుగు పెట్టబోతున్న ప్రతి బిడ్డల జీవితంలో అద్భుతమైన సాతాను సామ్రాజ్యాలని యేసుక్రీస్తు నామములో బంధించబడునుగాక, ప్రతి ఆశీర్వాదం ప్రతి కుటుంబంలో విప్పబడునుగాక, ప్రతి కుటుంబంలో విశాలపరచబడునుగాక, మరి హృదయ వాంఛలు నెరవేర్చబడునుగాక, పరిశుద్ధాత్మ కృప యేసు నామములో ప్రతి బిడ్డ మీద నీ కృప కలుగునుగాక, యేసు నామములో దేవా మరొకసారి ప్రభువా అడుగు పెట్టిన ప్రతి బిడ్డల జీవితంలో నూతన కార్యము నూతన శక్తి జ్ఞాపకం నడిపించి బలపరచు నాయన. మరొకసారి ప్రభు దేశంలో రాష్ట్రాల్లో ప్రజల్లో కుటుంబాలు సంఘాలు నూతన ఉద్యమము నీ శక్తి నీ ఆత్మ నీ బలము నీ కృపా కనికరాలతో నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే నాయన మరొకసారి వృద్ధులు అనేక మంది ప్రభు అనాథాశ్రమం దర్శించండి, రైల్వే డిపార్ట్మెంట్ దర్శించండి, ఎంతమంది 42 డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి బిడ్డ సత్య మార్గంలోకి నడుచుదురుగాక, ప్రతి మనోనేత్రాలు వెలిగించబడునుగాక, యేసు నామములో వారి హృదయ వాంఛలు నిత్యముగా నెరవేర్చబడునుగాక. ఎంతమంది నిరుద్యోగంతో జాబులు లేక అల్లాడిపోతున్న కుటుంబాల సమస్యలతో ఎక్కడెక్కడ నిరుద్యోగం బాధపడుతున్నారు ప్రతి బిడ్డల జీవితంలో ఉన్నతమైన స్థానము స్థితిని మార్చబడినట్టు విలువలతో కృప చూపించిన యేసుక్రీస్తు నామములో నీ హస్తము చాపి వారి జీవితంలో నూతన భవిష్యత్తు అసాధారణ ఆత్మతో నడిపించబడునుగాక, ఉన్నతమైన జాబులు పొందుకొందురుగాక, యేసు నామములో నీ కార్యం ఇది మొదలుకొని నిత్యముగా అగ్గే 2:18-19 ప్రకారము జరుగునుగాక, ఆదికాండ 12:2 ప్రకారం ఆశీర్వదిస్తుండగా పరలోకంలో నుంచి ఆయన అలాగే సీయోనులో నుంచి నిత్యముగా బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురుగాక. పరిశుద్ధాత్మ దేవ మరొకసారి ఏ హృదయంతో వచ్చాడు మానసిక వేదన కుటుంబ శోధన వారి భూతగాదాలు కోర్టు కేసులు నానా రకమైన వేదనలు శోధనలు ఆందోళన భయము కుటుంబంలో కార్యాలు లేక పిల్లలు లేక పిల్లల జీవితంలో ఎంతమంది కార్యాలు జరగక పెళ్లిళ్ళు లేక ఏ రీతిగా వేదన మానసిక బాధపడుతున్నారో దేవా ఈ రాత్రి నాయన సర్వశక్తిగా యేసుక్రీస్తు నామములో ప్రతి సంఘంలో ప్రతి బిడ్డలలో వారి నిత్యమైన జీవితంలో నీ కృప కనికరము కలుగునుగాక, యేసు నామములో కలుగునుగాక. మీరే ఆశీర్వదించు నాయన. సంఘ సరిహద్దులు విశాలపరచండి, అభివృద్ధి పరచండి, సంఘములో ఐక్యత ఇచ్చేయండి, ఉజ్జీవము దయచేయండి, నీ కృపతో నింపు నాయన, నీ వరములతో నింపు నాయన, రోషము కలిగి భారము కలిగి తీవ్రతతో ప్రార్థన చేసే కృప అనుగ్రహించు నాయన. అలాంటి సేవకులు లేవనెత్తు నాయన, నీ కృపతో నింపి నడిపించి బలపరచు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి మరొకసారి ప్రభా అయ్యా క్రీస్తు వ్యతిరేకులు ఆర్ఎస్ఎస్ బీజేపీ నజరేయులు అయ్యా బజరంగ దళాలు ఎంతో రాడికల్స్ దురాత్ములు నాస్తికులు హేతువాదులు యేసు క్రీస్తు నామములో నిత్యమైన సౌలు మార్చబడినట్టు యేసు నామములో మార్చబడుదురుగాక, యేసు నామములో మార్చబడుదురుగాక. మీరే కృప చూపించిన ఆయన ప్రతి కుటుంబాలు సమస్య విషయంలో నీ సువార్త ప్రకటించబడినట్టు వారి జీవితాల్లో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబాల్లో నిత్యంగా వారి ద్వారా సువార్త ప్రకటించబడునుగాక.
సువార్త సభలు జరుగును గాక, యేసు నామములో జరుగును గాక, ప్రతి మోకాలు యేసు నామములో వంగును గాక, ప్రతి నాలుక స్తుతించును గాక, ప్రతి కుటుంబం యేసు క్రీస్తు నామమున నీ నామాన్ని ఘోషించువలే సేవించుదురు గాక. మరొకసారి ఆత్మీయ తండ్రిని బట్టి ప్రార్థిస్తున్నా, ఆత్మీయ తండ్రిని బట్టి, తల్లి గారిని బట్టి, అయ్యా ఈ సంఘాన్ని బట్టి, ఇక్కడ చేస్తున్న ప్రతి పరిచర్య, ఎంతమంది బిడ్డలు పరిచర్య చేస్తున్నారు, వారి జీవితాల్లో, వారి భవిష్యత్తులో, వారి కుటుంబంలో నిండు నూరంతల ఫలముతో నిశ్చయముగా పొందుగాక, ఆశీర్వదించబడుదురుగాక. అయ్యా బాత్రూమ్ కాదు మొదలుకున్నానా సంఘ పరిచర్యలు ప్రతి విషయంలో, భోజనంలో, సంఘ స్కూల్లో, అయా వాక్యంలో బిడ్డలు పరిచయం చేస్తుండగా ఎన్నో రీతిగా ఎన్ని రకాల పరిచయం చేస్తున్నావు, అన్ని రకాల పరిచయంతో ప్రతి బిడ్డ జీవితంలోనే అడుగు బిడ్డ ప్రతి బిడ్డ చరిత్ర మార్చబడదు కాక, సంఘంలో సరిహద్దులు విశాలపరచబడదు కాక. నీ కృపతో, నీ ఆత్మతో బలపరచమని మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలు, మా పరిస్థితులు, మా భవిష్యత్తుని పాద చెత్త పెడుతూ అయ్యా తండ్రి ఈ దినము నాయన అయ్యా 14వ దినముగా నడిపించబడుతుండగా నీ అసాధన కృపతో రేపు ఈ దినం వచ్చిన బిడ్డలు మొదలుకొని, రాబోతున్న ప్రతి బిడ్డలు మొదలుకొని వారితో మాట్లాడి బలపరిచి ఆశీర్వదించి శరీర స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత నిత్యముగా ఆశీర్వదించి హృదయ వాంఛ నెరవేర్చి బలపరచమని, ప్రతి బిడ్డ పొందుకొని వెళ్ళే కృప చూపించమని మరొకసారి రాత్రిగా దీనులతో నడిపించి బలపరిచి గొప్ప చేసి మీరు మహిమ పొందమని ప్రతి బిడ్డకున్న సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తూ ప్రవచిస్తూ ముందున్న సమయం నీకు సమర్పిస్తూ సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ప్రార్థనలకించిన దేవునికి స్తోత్రాలు చెప్తా.